ఎన్కౌంటర్ కేసు కీలక ఘట్టం జరుగుతున్నప్పుడు ఆయన అప్పుడు కోర్టుకు వచ్చారని తెలిసింది సార్. సో అప్పుడు నాకు ఇమీడియట్ గా ఆయన ఎప్పుడెప్పుడు చూడాలా, అసలు ఒక ముద్దాయి గెటప్ లో అంటే మనకి అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు డ్రైవర్ ఎలా ఉండాలో కొన్ని భంగిమలు చూస్తుంటారు చూడండి, ఆ మాదిరిగా ఆయన ఒక ముద్దాయిగా ఎలా రెండు చేతులు కట్టుకొని తల దించుకుంటారా, అసలు బాధపడతారా, లేకపోతే ఎలా సమాధానం చెప్తారు, ఇవన్నీ చూడడం కోసమని నేను అప్పుడు హైకోర్టు నుంచి ఇక్కడ ఈ కోర్టుకు వచ్చినానండి, నాంపల్లి కోర్టుకు వచ్చాను. సో వస్తే అప్పుడు సడన్గా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అన్నారండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే రేప్ కేసుల్లోనూ ఫోక్సో కేసుల్లోనూ మైనర్ పిల్లల మధ్య లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లో ఆ తలుపులు డోర్ లాక్ చేసి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరుగుతారు. కానీ అక్కడేందో సడన్ గా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అన్నారు. ముందుగానే ఫ్రంట్ బెంచ్ లో కూర్చుని ఆయనకి ఎదురుగా నుంచుందో ఆయన కనపడతారు, ఇక్కడైతే అసలు ఎలా మాట్లాడతారు ఏం చెప్తారని తెలుసుకుందాం వెళ్ళాం. సడన్ గా డోర్స్ అన్ని లాక్, అందరినీ బయటకు పంపించినారు, వాళ్ళ అడ్వకేట్ వీళ్ళకి అడ్వకేట్, ఇలా జరిగింది సార్. గతంలో అంటే 6 సంవత్సరాల క్రితం నాకు చాలా బాగా గుర్తండి. సో ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇప్పుడు కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పెడతారా, జగన్ గారు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పాల్సి వచ్చిద్దా, ఇప్పుడు ఆల్మోస్ట్ వ్యక్తిగత హాజరుకి మినహాయింపు లేదు అన్నారు సార్. చాలా లెటర్లు పెట్టున్నారట, నా అడ్వకేట్ వస్తారు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదనో లేకపోతే ఇంకోటి ఏమైనా పెట్టుంటారు, ఎందుకంటే గత 10 days నుంచి జరుగుతుంది ఈ ప్రాసెస్, అతను ఈ హాజరుకి వెళ్ళకుండా ఉండనికి. కానీ కోర్టు వారు ఒప్పుకోలేదు, ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడే మీరు ఇరగబడవడానికి మీరు సీఎం హోదాలో కూడా లేరు కదా, ఖాళీగానే యూరప్ ట్రిప్పులు అది వెళుతున్నారు కదా, రేపటి రోజు జనాల్లో పాదయాత్ర కూడా వెళ్తానన్నారు కదా, అంత తాపీగా తిరుగుతున్నప్పుడు మా కోర్టు కూడా కాస్తంత టైం కేటాయించండి, మేమేం మీ ఆటోగ్రాఫ్లు తీసుకొని రావడానికి రాయలా, మీ బయోగ్రాఫీ స్టోరీలే మేము రాయం. మీరు ఇన్ని సంవత్సరాలు కేసు నడుస్తుంటే సాధారణ పౌరుడికి కూడా చాలా డౌట్స్ వస్తుందండి, ఎందుకంటే మేము అడ్వకేట్గా 3 వాయిదాలకి రాకపోతే బెంగళూరు క్లయింట్కి నరుస్తాం, అయ్యా నువ్వు 3వ వాయిదాకి రాకపోతే జడ్జి గారు మమ్మల్ని నరుస్తారు, నువ్వు రాయిక లేకపోతే వారెంట్ ఇష్యూ చేస్తారంటాం. సో చాలా కాంప్లికేటెడ్గా ఉండేటటువంటి న్యాయ వ్యవస్థలో ఈ రాజకీయ నాయకులకు ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు, ఎందుకు వీళ్ళేమన్నా స్పెషల్ దిగొచ్చినారా, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వీరికేమి క్లాజులు ఏమన్నా మెన్షన్ చేసినారా, లేదే, మరి ఎందుకు ఇలా, అసలు నేరగాళ్ళు రాజకీయంలో ఉండకూడదు, అందులోనూ డబ్బు లావాదేవీలకు సంబంధించిన వారు అసలే ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ నడుస్తుంది. వారు త్వరితగతిన విచారణ చేసుకుని వారి నిజాయితీని బయటకు పెట్టాకే వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయాలనేది కూడా నడుస్తుంది. బట్ అది కూడా ఎందుకు ఫుల్ఫిల్ అవ్వలేదో మాకు తెలియట్లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా హాజరవుతారు అనేది కంపల్సరీ. సో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పెడతారా, ఈ మధ్య మీకు తెలుసో లేదో వర్మ గారు లైవ్ లింక్లు వచ్చేసినాయి అనమాట. మేము కోర్టులో ఎలా ఆర్గ్యుమెంట్ చెప్తామో మా క్లయింట్ లైవ్ లో చూసేస్తారు, మీరు ఆ పాయింట్ చెప్పలేదండి ఈ పాయింట్ చెప్పలేదండి, ఆగవే బాబా పాయింట్ చెప్తే జడ్జి గారు తిడతారు, అది ఇక్కడ చెప్పుకోకూడదు, మనలో ముచ్చట ఆడుకోవడానికి వచ్చినామా జడ్జి గారి ముందు ఇది మెన్షన్ చేయకూడదని మేము చెప్తుంటాం. సో వాళ్ళు లైవ్ లో చూస్తుంటారు. సో ఆ ఫెసిలిటీ ఏమైనా పెడితే మనమందరం ఆ రోజు అన్ని ప్రోగ్రాంలు బంద్ చేసి లైవ్ లో చూసేద్దాం, జగన్ గారు ఎలా నుంచుంటారు, ఆ టైంకి విజయసాయి రెడ్డి గారు వస్తారు అంటే ఏవనైనా. అంటే మీరు 6 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే చూడాలని తాపత్రయపడ్డారో అది ఇంకా మీకు ఉందా, రేపు కూడా చూస్తారంటున్నారు లైవ్ వస్తేనే? అది అసలు తీరని కోరికగా మిగిలిపోయేలాగా ఉంది సార్, ఎందుకంటే జగన్ గారు నువ్వు ముద్దాయిగా చూడాలి అంటే ఒక అక్యూజ్డ్ పార్ట్ ఇందాక సార్ చెప్పారు మోహన్ రెడ్డి గారు గడ 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 గుక్కు తిప్పుకోకుండా మాట్లాడేస్తారు, అది ఆయన స్పెషల్ ప్రొవిజన్ ఏమో నాకు తెలీదు. కానీ ఆయన అంటారు అసలు తప్పుడు కేసులు అంటారు, 16 నెలలు జైల్లో ఉన్నారంటే సార్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఒకటి ఉంది, లేకపోతే అన్ని నెలలు పెట్టరు, 3 నెలల్లో బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పగబట్టి పెట్టించినా అది మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అక్రమాస్తులు ఏం దాచుకోమలేదు కదా, అక్కడ అమౌంట్ దొరికింది సార్, లిక్విడ్ ఆఫ్ క్యాష్, లేకపోతే ఇంత పన్ను కట్టినారు, వారికి అంత ఆస్తులు లేదు, అంత ఎందుకు వచ్చిందో వాళ్ళు లెక్క చెప్పాలా. ఏసీబీ కేసుల్లో 40 లక్షలు ఎక్కువ ఎందుకు వచ్చినాయి, ఈ 40 లక్షల డబ్బులకి లెక్క చెప్పలేదని ఆ ప్రాపర్టీనే సీజ్ చేసేసినారు. ఇప్పుడు మీరు చూస్తే లిక్కర్ కేసులో ఇన్ని కోట్లు ఎలా వచ్చినాయని చెవిరెడ్డి గారికి చెప్తే ఆయన మరి వరి మొక్కలు వేసినాడా, గంజాయి మొక్కలు వేసినాడా, ఎర్రచంద్రం మొక్కలు వేసినాడా చెప్పలేక ఆగిపోయినప్పుడు ఆ డబ్బులంతా సీజ్ చేస్తున్నారండి. సో అలా కేసులు అయితే జరుగుతూ ఉంటాయి సార్. ఎనీవే దీని తర్వాత అరెస్ట్ అవుతాడా, అక్కడికి వెళ్ళాక బెయిల్ క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే మా న్యాయ వ్యవస్థల గురించి టీవీ డిబేట్లో పెట్టుకొని మా విలువలు దిగజారుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇక పూర్తిగా ఇక ఆర్గ్యుమెంట్స్ బిగిన్ చేసేసి ఇద్దరు కస్టడీ ఆర్ బెయిల్ లేకపోతే కేసు క్లియర్ ఏదో ఒకటి చేసేయాలని న్యాయస్థానాలు కూడా పూనుకుంటున్నాయండి. ఎందుకంటే సిబిఐ అలా ఉంటుంది, సిబిఐ ఇలాంటిదని మనం అనుకుంటున్నాం. ఈరోజు వివేకానంద రెడ్డి గారి కేసు మనం చెప్పలేదండి. చాలా దారుణం ఏంటంటే ఇందాక వెంకటరెడ్డి గారు కేసు అడిగినప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నరాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టింది సాక్షి పేపర్. అప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వీళ్ళు ఇంకా పదవిలోకి రాలేదు, వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు. కానీ అక్కడ ఆ సాక్షి పేపర్ని ఇమీడియట్ గా కస్టడీలోకి కూడా తీసుకోవచ్చు.
ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వ సీఎం చేతుల్లో ఇలాగా కత్తి పెట్టి ఇలా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. జల్లేవాడు డైరెక్ట్ గా ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ఇదే అరెస్ట్ ఉంటది. కానీ చంద్రబాబు గారు ఈ మొరిగే ప్రతి ఒక్కడికి మనం సమాధానం చెప్పక్కర్లేదు, మన పనిలో మనం ఉందాం అనుకుని ఆయన వెళ్ళిపోయిన వ్యక్తి కాబట్టి ఆ రోజు సాక్షి పేపర్ మూత పడకుండా ఉందండి. లేకపోతే ఇదే కేసు వెంకటరెడ్డి గారి మీద పెట్టిన కేసు అక్కడ కూడా పెట్టచ్చు. సో ఆ ఉద్దేశం అనేది ఉండదు. సో ఇక్కడ కక్ష సాధింపు ఉండదండి. ఆ అరెస్ట్ అయినోడేమి స్వాతంత్ర సమరయోధుడు కాదు. డిబేట్ లో ఇలాగే మోహన్ రెడ్డి గారు అంటే కొంచెం బెటర్ గా మాట్లాడతారు, కానీ ఆయన అయితే అసలు ఏకంగా బూతులతో తిట్టేస్తుంటారు అనేది చాలా తెలుసు. ఎలా అంటే అలా మాట్లాడేస్తారు కాబట్టి కొద్దిగా ఆ వెసులుబాటు ఉంటుంది. కానీ ఈ కేసులో అయితే ఆల్మోస్ట్ మాట్లాడండి రజనీ గారు. ఈ కేసులో అయితే ఆల్మోస్ట్ అది కక్ష సాధింపు కాదు సార్, బట్ అది బెయిలబుల్ అని తెలుసు. ఇంటెన్షనల్ గా గంజాయి కేసులో ఇంకో కేసులో అవేం కాదు కదా సార్. చక్కగా వచ్చారు, చక్కగా వెళ్ళారు, దెబ్బలేం వేయలేదు, కూర్చొని మాట్లాడారు, అంతా బానే ఉందా సార్ అని అడిగారు, అంతా ఓకే అన్నారు. కానీ మీరు అలా ప్రభుత్వం చంపింది, ప్రభుత్వం హత్య అనడం, ప్రభుత్వం మీద బురద జల్లడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. సో అది ఆయనకి గుర్తు చేయాలి. అసలేమి గుర్తు చేయకపోతే నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తే చూసే ప్రజలకి అది తప్పు మెసేజ్ వెళ్ళిపోతుంది సార్. ఆయన మొన్న సిద్ధార్థ లుద్రా గారిని కూడా వాడు వీడు అంటూ సంబోధిస్తున్నారు, అడ్వకేట్లను కూడా. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సంగతి అంటే మీకు తెలియదు కాదు, ఎట్లంటే అట్లా మాట్లాడేస్తారు. సో